హాయ్ గైస్, ఈరోజు నేను చికెన్ పకోడా చేస్తున్నాను. ఎలా చేయాలో ఇందులోకి నేను ఏమేమి వాడానో ఒకసారి చూద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ ఎడ్డం. మనం చేసుకునే ఈ చికెన్ పకోడా హోటళ్ళ కంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. అలాగే మనం వాడే పదార్థాలు కూడా చాలా తక్కువ యూస్ చేస్తాం. ఇందులో ఇంగ్రీడియంట్స్ టేస్ట్ చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని ఒక హాఫ్ కేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. అది ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు. అలాగే 3/4 చెంచా పసుపు కూడా వేస్తున్నాను ఇందులో. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు మనం ఇందులోకి 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ మైదా వేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ కారం కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక ఆపు చెక్క లెమన్ కూడా పిండుకుందాం ఇందులో. పిండుకునేటప్పుడు గింజలు లేకుండా జాగ్రత్త పడండి, లేదంటే చేదొస్తుంది. అలాగే ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుందాం, ఈ మిశ్రమం అంతా పీసులకు కలిసేలాగా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న కార్న్ఫ్లవర్, మైదా, సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా ఈ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని మనము మ్యాగ్నేట్ చేసి ఉంచుకుందాం పక్కకి. ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు వేసి కూడా కలుపుతున్నాను. పీసులకి మనము కలిపేటప్పుడు కరివేపాకు వేసి కలిపితే మనము పకోడా వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మొత్తం కలిపేసుకుని ఒక 1 అవర్ పక్కన ఉంచేసుకుందాం. మినిమం ఒక 1/2 అవర్ అన్నా పక్కన ఉంచుకోవాలండి. మీకు టైం లేదంటే, టైం ఉంటే ఒక 1 అవర్ ఉంచండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేసి వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా వేగినట్టు కనిపిస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం, అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ చికెన్ పకోడా. కరివేపాకు వేస్తున్నాం కదా, ఇంకా మంచి వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది. ఒకసారి ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి కదా, పక్కకు తీసేసుకుందాం.
అంతేనండి, చాలా ఈజీ. నేను చాలా ఇంగ్రీడియంట్స్ కూడా వాడలేదు, చాలా సింపుల్గానే వాడాను. చేయడం చాలా తొందరగా చేసేయవచ్చు, టైం కూడా ఎక్కువ తీసుకోదు మనకి. ఒక ½ అన్ అవర్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే మన మ్యాగ్నేటింగ్ అంతే. మీరు ఒకసారి ట్రై చేయండి గైస్. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching.